ఆనందముతో కూడిన హృదయ వందనములు నీకు. ఆనందముతో కూడిన హృదయ వందనములు నీకు. దైవాత్మారాము నా తనువనగాలోము. దైవాత్మారాము నా తనువనగాలోము. నా జీవమంతయు నీకు నింద చేరి వసింపుము. నా జీవమంతయు నీకు నింద చేరి వసింపుము. ఈ సమయమందు బైబిల్ మిషన్ ప్రెసిడెంట్ గారైన రెవరెండ్ జి సమీయులు గారు వాక్యోపదేశం చేస్తారు. ఒక సేవకుని ఆయన సేవకు పిలుచుట అంత తేలికైన పని కాదు. ఎంత భారం వారి పైన ఉన్నదో అనేది హెచ్చరించవలసిన బాధ్యత మా మీద ఉన్నది. వారితో పాటు తోటి సేవకులైన వారు కూడా ఎంత దేవుని సేవ ఎలాగూ చేయవలనో ఆ వాక్యములన్నీ హెచ్చరికలన్నీ మేము వాక్యములో వారికి చూపించుట మా పని కనుక ఆలస్యమైనదని తలంచకండి. వాక్యమును అందరూ వినండి. ప్రభు మహిమ కొరకు వాక్యముతో బలపడిన వారమై దేవుని సేవ చేయుటకు దయచేసి అందరూ నిశ్శబ్దంగా ప్రెసిడెంట్ గారు మనకి వినిపించనయ్యున్న వాక్యోపదేశము వినండి దయచేసి. ప్రార్థన చేసుకుందాము. దయానిధివైన ప్రభువా, నీ దివ్య స్వరమును మాకు వినిపించు. నీ దివ్య స్వరమే కదా ఈ మానవ సృష్టిని ఇంత మహిమ కలదిగా కలగలదిగా చేసింది. నీ మహిమ గల స్వరమే భూమి మీద నీ సంఘాన్ని నీ మహిమ రూపానికి మారుస్తూ ఉన్నది గనుక ఈ సమయంలో నీవు మాతో మాట్లాడే మాటలు మాకు వినిపించుమని, నీకు మహిమయు మాకు క్షేమకరమైన దీవెనయు కలుగునట్లు మాతో మాట్లాడమని యేసు నామములో వేడుకొనుచున్నాము. ప్రభునందు ప్రియులారా, దేవుని పిల్లలారా, మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున కృపా సమాధానములు కలుగునుగాక. ఈ దినము అభిషేక కార్యక్రమము అనగా ఆయన కుమారుడైన సింహరాజు గారిని ప్రత్యేకముగా భూమి మీద ఈ దినమందు నిర్ణయించి అభిషేకించడానికి పరలోకం ఆమోదించింది కనుక పరలోక కార్యక్రమమే బహిరంగముగా నెరవేరడానికి ఈ ఏర్పాటును కావించాము. అయితే వారు ముందు మన కొరకు దివ్యమైన కార్యక్రమములు చేసినారు. నలుగురు చార్లెసయ్య గారు వెళ్ళిపోయిన తర్వాత 4వ మెంబర్ ఎవరు అని మిషన్లోని అందరూ సంఘము పనివారందరూ కనిపెట్టుచూ ఉండగా ఎవరో నేను అనడానికి యోగ్యత కలిగిన వారు చాలా మంది ఉన్నారు. వారు కనిపెట్టారు. కానీ ప్రభు సన్నిధిలో పెట్టినప్పుడు
మేము నిర్ణయించినందువల్ల ప్రయోజనం లేదు కనుక ప్రభువా నీవే ఆయనెవరో ఈ నలుగురిలో 4వ మెంబర్గా ఉండడానికి ఉన్న ఆయన ఎవరో మాకు తెలియచేయమని ప్రార్థన చేసినప్పుడు సిల్వరాజు గారిని ఈ కార్యక్రమానికి నిర్ణయం చేశారు. అయితే ప్రభువు చెప్పిన లేక దైవజనుడు చెప్పిన కార్యక్రమానికి బైబిల్ మిషన్లో ఉన్న అందరూ దానిని సమ్మతించినారు. ఎవరునూ వ్యతిరేకించలేదు. బైబిల్ మిషన్ ఏమిటి అంటే ఆయన మీతో చెప్పున్నది చేయుడి అనే వాగ్దానానికి ప్రతి వారు తల వంచినారు కనుక మేము పెద్దవారము, అనుభవం కలవారము, మేము ఈ స్థితి గలవారము, మేము ఇన్ని సంఘములను స్థాపన చేసినాము, ఇదిగో మా వలన బైబిల్ మిషన్ కింద వృద్ధి ఉంది అన్న పెద్దలైన వారు కూడా ఎవరునూ వ్యతిరేకించక ఆ కార్యక్రమమునకు ఆమోదించినారు. అప్పటి నుండి వారు 4వ మెంబర్గాని పని చేస్తున్నారు. మీరందరూ ఎరుగుదురు కనుక ఈ పనివారి యొక్క ఉన్నతమైన గొప్ప స్థితిని నేనే ఈవేళ మీ ఎదురు తెలియచేస్తున్నాను. ఎందుకంటే పరలోకము తెలియచేసింది, ప్రభువు తెలియచేసిన దానికి అందరూ ఆమోదించినారు, ఎవరూ వ్యతిరేకించలేదు గనక అదే బైబిల్ మిషన్ యొక్క పనివారి యొక్క గొప్పతనం. తర్వాత రెండో విషయము చూస్తే వారిని పాస్టర్గా చేయాలనేటటువంటి కార్యక్రమం ఉన్నది. అయితే ఒకటే ఆ మాట చెప్పిన ప్రభువే ఈ మాట కూడా చెప్పినందువల్ల మనకు క్షేమదాయకమై ఉంటుంది అని కొంతకాలము కనిపెట్టినాము. కనిపెట్టిన తరువాత ప్రభు ఆ కార్యక్రమాన్ని మాకు తెలియచేసినారు. ఏలాగు చేయవలెనో కార్యక్రమముతో పాటు ఈ దినము యొక్క అభిషేక కార్యక్రమం అంతా జరిగించడానికి బయలుపరచినారు. అందువల్ల ఈ కార్యక్రమం చేస్తున్నాం గనుక మా అధికారమును బట్టి మేము చేయవచ్చు. ఎందుకంటే ప్రభువు మాకు అధికారం ఇచ్చినారు, మిషన్లోని వారు మాకు అధికారం ఇచ్చినారు. మా అధికార రూపాన్ని బట్టి చేయవచ్చును, చేయడానికి ఆటంకము లేదు, ఎవరో మాట్లాడడానికి వీల్లేదు. కానీ మేము తల వంచినది, బైబిల్ మిషన్ తల వంచినది పరలోకమునకు కనుక ఆయన యొక్క సమాధాన స్థితి కొరకు కనిపెట్టి ఆయన బయలుపరిచిన తరువాత ఇదిగో ఈ దినమే ఈ కార్యక్రమం చేస్తున్నాం గనుక ప్రభు ఏర్పాటు చేసిన ఈ దినమే మనందరకు సంతోషకరమైనది గనుక ఈ సంతోషకరమైన దినములో మనమందరమును ప్రవేశించినాం కనుక ఈ సంగతి ముందు మీకు తెలియచేయచ్చు ఉన్నాను. ఈవేళ మన కార్యక్రమంలోనికి వెళితే పరమగీతములో 1వ అధ్యాయములో 3వ వచనములో ఒక పాదం ఉన్నది. నీవు పూసుకొను పరిమళ తైలము సువాసన కలది. నీవు పూసుకొను పరిమళ తైలము సువాసన కలది. ఎవరిని గురించి మాట? ప్రియుడైన ప్రభువును కూర్చి ప్రియురాలైన సంఘము చెప్పే మాట ఇదే. నీవే పరిమళ తైలము పూసుకున్నావు, ఆ పరిమళ తైలము సువాసన కలది. ఎవరైనా మన ప్రభు అయినా క్రీస్తు. అంటే అనాదిలోనే ఈ ఏర్పాటు నియమమైనది. దేవుడే తన ఏర్పాటును బట్టి లోకమును సమస్తము చేసినారు గనక, లోకములో పాపం ప్రవేశించింది గనక లోకాన్ని ఉద్ధరించడానికి ఉన్న ఆయన ఎవరు వెళ్ళగలరు అని అనాది సభలో బయలుదేరినప్పుడు అన్నారు, నేనే. అనగా తండ్రి యొక్క ద్వితీయ కుమారుడు, తండ్రి రొమ్మున అనుకున్న మన ప్రభు అయిన క్రీస్తే ఈ కార్యక్రమానికి ఆయన ఒప్పుకున్నారు కనుక అనాదిలోనే ఈయన యొక్క నిర్ణయము అయిపోయింది. జగత్పునాది వేయబడక మునిపే
ప్రేమ చేత క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను అంటే ఆయన నియమమైపోయింది. లోకమును ఉద్ధరించడానికి రావలసిన రక్షణకర్త అయిన ప్రభువు యొక్క నిర్ణయం అప్పుడే అయిపోయింది గనక అనాదులు ఆ నిర్ణయము భూమి మీద జరగవలెను గనక భూమి మీదకి రావలసిన మన ప్రభు అయిన క్రీస్తు లోకములోనికి రావలెను. ఈయన దేవుడు మానవుడుగా లోకములోనికి రావలెను, మనుషుడే. కానీ ఈయన మీద పోయబడిన పరిమళ తైలమే అది సువాసన కలది. అంటే ఆయనను అభిషేకించినారు, పరలోకము తండ్రి అభిషేకించినారేదంటే పరమందున్న దేవుని యొక్క దివ్యమైనటువంటి లక్షణ రూపమే మానవత్వములో ఉన్న మనిషిగా లోకానికి రావలసిన మన ప్రభువైన యేసు క్రీస్తునికి ఆ తైలము పోయబడినది. అది పరిమళ తైలము, అది అన్ని లోకములకు పరిమళించిన తైలము, అన్ని కాలములలోను అన్ని స్థలములలోను అన్ని లోకములలోను వ్యాపించిన పరిమళ తైలము. అదే మన ప్రభువైన క్రీస్తు యొక్క నామం. క్రీస్తు అనగా అభిషిక్తుడు. ఆయన అభిషేకింపబడినారు గనక అభిషిక్తునికి కలిగిన దివ్యమైన పరిమళం ఏది అంటే దేవుని దివ్యమైన రూపమైన లక్షణములే మనుషుడుగా లోకానికి వచ్చివేసినా గాని ఈ దివ్యమైన స్థితిని లోకములో కనబరిచినారు. ఆయన మనుషుడు, దేవుడు. మానవత్వములో ఉండి దైవత్వాన్ని లోకమున కనబరచడానికి వచ్చిన ఆయన గనక చూస్తే మనిషిగానే ఉన్నాడు. గాని ఆయన జీవిత చరిత్రంతా మీరు చూస్తే దివ్య లక్షణములను, దేవుని లక్షణములను లోకములో బయలుపరిచిన ధీరుడైన ప్రభు ఉన్నారు. అందుకే ఆయన గురించి పౌలు గారు చక్కగా వ్రాసారు ఏంటంటే ఆయన దైవత్వం యొక్క పరిపూర్ణత శరీరాకారముగా కనబడుచున్నదని కొలస్సై పత్రికలో పౌలు గారు రాస్తున్నారు గనక మనిషిగానే ఉన్నారు. కానీ మహిమగల దేవుడై దైవత్వం యొక్క దివ్యమైనటువంటి లక్షణములను కనబరుచుతున్నారు గనుక ఆయన అభిషిక్తుడు. క్రీస్తు అనగా అభిషిక్తుడు అనగా ఆయన అభిషేకింపబడిన వాడు, పట్టాభిషిక్తుడైనాడు. లోకాన్ని ఉద్ధరించడానికి, రక్షించడానికి, మానవుడుగా లోకములోనికి రావడానికి ఆయన అభిషిక్తుడైనాడు. ఆయన పేరు దేవుడు, కానీ ఆయన ఉద్యోగం పేరే యేసు క్రీస్తు అనగా మానవులైన వారిని రక్షించడానికి ఆయన నియమింపబడిన వాడు, అభిషేకింపబడిన వాడు గనక ఆయన పేరే యేసు క్రీస్తు. యేసు క్రీస్తు అనగా దేవుని యొక్క దివ్యమైన ఉద్యోగము లోకములో కనబరిచేది ఆ పేరే యేసు క్రీస్తు గనక ఆయన పేరులోని అభిషిక్తుడు అని ఉన్నది గనక అభిషిక్తుడైన క్రీస్తుని గురించి మనం ఎన్నో విషయములు చూడగలము గనక ఆయన అభిషిక్తుడు. ఇందాక మనం చూచాము ఆయన రక్షకుడు అనగా అందరినీ రక్షించగలడు. రక్షకుడు అనగా పాపము, శాపము, వ్యాధి, మరణము సమస్తం నుండి రక్షించేవాడు. అయితే రక్షించే ఈ రక్షకుడు ఎవరు అంటే అభిషిక్తుడు అనగా ఈయన అభిషిక్తుడైనాడు కనుక పరలోకమునకు అభిషిక్తుడే, భూలోకమునకు అభిషిక్తుడే, పాతాళలోకమునకు అభిషిక్తుడే. ఎందుకంటే అభిషేకింపబడిన వారి యొక్క సమస్త స్థితిలో చూచినప్పుడే రాజ్యములో ఉన్న సమస్తము ఆ అభిషిక్తునిదే కదా. కనుక పరలోకమైన, భూలోకమైన, పాతాళలోకమైన రక్షించడానికి, ఉద్ధరించడానికి అభిషేకం పొందిన అభిషిక్తుడైనారని మన ప్రభు అయిన యేసును గురించి మనము తెలుసుకుంటూ ఉన్నాము. కనుక ఆయన భూమి మీదకు వచ్చారు, మన కొరకు చేయవలసిన సర్వ కార్యక్రమం అంతా కూడా చేశారు. పరమునకు వెళ్ళిపోతూ తన శిష్యులైన వారిని ఆయన దీవించి మీరే భూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉండండి అని ప్రభు వారిని తయారు చేసి వెళ్ళారు. అనగా క్రీస్తు ప్రభు యొక్క రూపమే చూస్తే మనుషుడే గాని మానవత్వములో ఉన్న ఆయన దైవత్వమును చూపినారు. ఆ దైవత్వాన్ని మానవులైన పోస్తులైన వారిని పిలిచి
వారిలో తన దైవత్వమును పోసి వారిని సాక్షులుగా ఉంచినారు గనక సాక్షార్థమైన కార్యక్రమము కలవారి క్రైస్తవుడు గనక క్రీస్తును కలిగిన వాని యొక్క దివ్యమైన రూపం ఏంటంటే సాక్షార్థమైనది. క్రీస్తును పోలి నడుచుకొని క్రీస్తు చేసినట్టే భూమి మీద చేసి క్రీస్తు కొరకే సాక్షులై ఉండవాలనే ఆ దివ్య స్థితి కలిగింది క్రైస్తత్వము గనక అపోస్తులైన వారు ఆ దివ్య కార్యక్రమం చేసినారు. అయితే ప్రతి క్రైస్తవుడు అభిషిక్తుడి. మనము గలతీ పత్రికలో చూస్తున్నాము కదా, 3 అధ్యాయములు 27వ వచనములు ఏముందంటే, క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకున్నారు. యేసు క్రీస్తే అభిషిక్తుడు. ఆయన అభిషేకింపబడిన వాడు కనుక సమస్తమును అభిషేకించడానికి ఆయన సర్వాధికారి ఉన్నాడు కనుక ప్రతి క్రైస్తవుడి అభిషిక్తుడి. క్రీస్తు నామమును ధరించుకున్న ప్రతి క్రైస్తవుడు అభిషిక్తుడై ఉన్నారు. అందుకే అన్ని నామముల కంటే ఉన్నత నామం ఇది. అందరినీ తన సమానమైన రూపములోనికి మార్చడానికి వచ్చిన నామము గనక ఆయన నామమే ప్రతి వారికి కిరీటముగా వేయబడినది కనుక క్రైస్తవుడు అనగా అభిషిక్తుడైన వాడు, అభిషేకింపబడిన వాడై ఉన్నారని దీనివల్ల మనము తెలుసుకుంటున్నాము గనక, ఒకటి, ప్రతి క్రైస్తవుడు అభిషిక్తుడైన వాడే. ఆ వారు వేసుకున్న కిరీటమే ఏది? క్రీస్తు నామం అనే కిరీటము. అభిషేక నామమైన క్రీస్తు నామమే వేసుకున్నారు గనక ప్రతి వారు క్రైస్తవులైన ప్రతి వారు అభిషిక్తులై ఉన్నారని ఈ ఉన్నతమైన కార్యక్రమాన్ని మనము ఎరుగుదుము. అయితే మరి ఈవేళ జరిగే కార్యక్రమం ఏమి? ఈ దిన కార్యక్రమం ఏది అనగా, సంఘమునకి క్షేమదాయకమైన కార్యక్రమం చేయడానికి, సంఘములో ఉన్న వారి యొక్క పాదములు కడగడానికి, సంఘములో ఉన్న వారికి బాప్తీస కార్యక్రమం జరిగించడానికి, సంఘములోని వారికి ప్రభు ఇచ్చిన ప్రభువచన సంస్కార కార్యక్రమం జరిగించడానికి సంఘములు కొందరు అధికారులైన వారు కావలేను గనక ఆయనే నిర్ణయించినారు. మనము కొరింథీ పత్రికలో చూస్తున్నాము, కొందరు అపోస్తలులు, కొందరు కాపరులుగా ఉన్నారు, కొందరు ఇలాంటి దివ్యమైన కార్యక్రమం కలిగి ఉన్నారన్న సంగతిని మనం చూస్తున్నాము గనక ఈవేళ ఇదిగో ప్రభువే ఈ దివ్యమైన కార్యక్రమమునకు సెల్వరాజు గారిని ఈ దివ్యమైన ఏర్పాటుకి అభిషేకిస్తూ ఉన్నారు. అసలు బైబిల్ మిషనే అభిషేకింపబడిన మిషను. ఎందుకన్నారా? అది భూమి మీద ఉద్భవించినది కాదు, కానీ పరలోకం నుండి భూమి మీదకు దిగి వచ్చింది కనుక పరలోకం నుండి దిగి వచ్చిన మిషనే ఇది అభిషేకమైన కార్యక్రమాన్ని తెలియచేసేది. అయితే దైవజనుని యొక్క అనుభవంలో మనం చూస్తున్నాము, ఎవరు ఆయనను అభిషేకించలేదు. కానీ బరంపురంలో దైవ సన్నిధిలో, బరంపురం ఆత్మనమ్మ గారి కూటములో ఉన్న సమయంలో తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు ముగ్గురు హస్తం వేసి మన తండ్రి గారిని అభిషేకించినారు గనక ఆయన ఈ కార్యక్రమం చేయడానికి అభిషేకింపబడిన ఆయన పైకి పాస్టర్ అని కానీ రెవరెండ్ అని పేరు పెట్టుకోలేదు. కానీ ఈ కార్యక్రమాలను చేయడానికి ఆయన తగినవాడి. రాశారు ఒక మారు, నన్నే త్రియేక దేవుడు అభిషేకించారు గనక నేను ఈ కార్యక్రమం చేయడానికి తగినవాడని గనుక నేను అభిషేకించాను. ఆ కార్యక్రమం సాగుతూ ఉన్నది. ఎక్కడది బైబిల్ మిషన్కి అధికారము ఎవరి నుండి వచ్చింది అంటే పైనుండి వచ్చింది. దైవజనుని పరలోకం త్రియేక దేవుడి అభిషేకించినాడు గనక పరలోకం అభిషేకించినందువల్ల భూమి మీద కార్యక్రమం చేస్తున్నాము గనక ఇదిగో ఇప్పుడు అప్పటి నుండి దైవజనుని అభిషేకించింది మొదలుకొని నేటి వరకు ఇన్ని సంవత్సరాలు ఎప్పుడెప్పుడు ఎవరెవరు అభిషేకింపబడడానికి అర్హులై ఉన్నారో పరలోకమే వారిని అభిషేకిస్తానే ఉన్నది. ఆ కార్యక్రమం జరుగుతున్నది కనుక
ఇదే పరలోకం యొక్క దివ్యమైన కార్యము. మరి ఒకటి అభిషిక్తులైన వారి యొక్క దివ్యమైనటువంటి మాట ఏంటంటే వారికి అవసరమైన సమస్త విధులు కావలెను. అయితే ఆ విధులలో అత్యవసరమైన విధి ఏంటి అంటే పరలోకం ఒప్పుకొనవలెను. పరలోకములో ఒప్పుకొని వారు ఆమోదించినప్పుడే ఈ కార్యక్రమం చేయడానికి ఆధారమైనది కనుక అందుకని వేళ ఈ కార్యక్రమం చేస్తున్నాము. కనుకనే పరలోకం ఆమోదించినందువల్ల ఈ వేళ అభిషేక కార్యక్రమం జరిగించుతూ ఉన్నామని మీకు తెలియచేస్తూ ఉన్నాము. అయితే ఆయన చేయవలసిన విధులు చాలా ఉన్నవి. అయితే ఆయన ఒకవేళ గొప్ప కుటుంబంలో ధనికుల కుటుంబంలో పుట్టినప్పటికీ చేసే కార్యక్రమం ఏమి, చేయడానికి వచ్చిన పని ఏమి, బహుశా ఈ అభిషిక్తులు ఎవరు, యేసుక్రీస్తు ప్రభు ఎంత అభిషిక్తులైనా కానీ ఏ కార్యం చేయడానికి వచ్చారు? ఆయన సేవకులకు సేవకుడుగా ఉండడానికి వచ్చారు కనుక ఆయన సేవకుడే. యేసుక్రీస్తే సేవకుడై ఉన్నాడు కనుక, అభిషిక్తుడైన క్రీస్తే సేవకుడై ఉన్నాడు కనుక ఇప్పుడు అభిషేకం పొందేటటువంటి ఆయన దాసుడెవరు అంటే అభిషిక్తుడే. అభిషేకం అనగా ఆయన దాసుడే. యేసు ప్రభు పాదాలు కడిగి తుడిచారు కనుక మన ఆయన దాసుడేమి చేయవలెను? ఆ కార్యక్రమం చేయవలెను. అందుకొరకే ఆయన నియమింపబడిన వాడు. పాదములు కడగడమే కాదు, తుడవడమే కాదు కానీ ప్రభు చెప్పిన ప్రకారముగా ఇదిగో ప్రభు యొక్క శరీరము, ప్రభు యొక్క రక్తమని పంచిపెట్టడానికి ఆయనకు అధికారం ఇవ్వబడుచు ఉన్నది. బాప్తిసం ఇవ్వడానికి అధికారం ఇవ్వబడుచు ఉన్నది. సంఘ క్షేమాభివృద్ధి కొరకే ఈ కార్యక్రమం అంతా చేయడానికి ఇలాంటి నియమము ఏర్పరచబడినది. అయితే ఆయన గురించిన సంగతులు మీరందరూ ఎరుగుదురు. నేను బాగా ఎరుగుదును. ఎందుకంటే చిన్న వయసులో నుండి నేను ఆ కుటుంబంలో ఉన్నాను కనుక ఆ చిన్న వయసులో ఉన్న అబ్బాయిని నేను బాగా ఎరుగుదును. అయితే ఒకటి, మీరందరూ ఆయన చూసినప్పుడే తనను తాను ఎవరికి బయట పెట్టుకునేవాడు కాదు. తనను కనబరుచుకునే లక్షణం ఆయనలో లేదు కానీ ఆయన తగ్గి ఉండవలెను. ఎవరికి కనబడడం ఇష్టము లేనటువంటి స్వభావం ఆయనలో ఉన్నది. మీరు కూడా ఎరుగుదురు. ఆయన ఎంత గొప్ప స్థితి గలవాడైనా కానీ నేను గొప్పవాడనై ఉన్నాననే తలంపే ఎప్పుడు ఆయనలో మేము చూడలేదు. ఆయన మాటలో వినలేదు. ఆయన కార్యక్రమంలో మేము చూడలేదు. అందుకని ఈయన అభిషేకం పొందడానికి తగినవాడు కాడా? తరువాత మరి ప్రేమించడంలో ప్రతి వారిని ప్రేమించే ఆయనే పేదలను, ధనికులను, ఇతరులను, స్నేహితులను, బంధువులను, తుదకే వ్యతిరేకులైన వారిని కూడా ప్రేమించడానికి ఉన్న స్వభావం ఆయనలో ఉన్నది కనుక ఒకటి ఫలానా వారు ఇలాంటి వారై ఉన్నారని ఆయన నోటతో ఈనాటికి మేము వినలేదు కనుక ఆయన యొక్క స్వభావమే ఉన్నతమైనటువంటిది. ఫలానా వారు ఇలాంటి వారయ్యన్న పలికి ఆయన ఎప్పుడూ పలకలేదు. ఆయన ప్రేమ ఎలాంటిదో మేము ఎరుగుదాము కనుక ఆయన ప్రేమనే చూపించేవాడు. మరో సంగతి, అయితే కార్యసిద్ధి కొరకే ఏ కార్యం చే ప్రారంభించినా అతడు చేయనదంతయు సఫలమగును అని ఆ దివ్యమైనటువంటి అనుభవ రూపం ఆయనలో ఉన్నది. మీరందరూ ఎరుగుదురు కదా. మన యొక్క బైబిల్ మిషన్ యొక్క మహాసభ అంత ఘనముగా జరగడానికి సాధనమెవరు? మాట్లాడకుండా, కనబడకుండా, తనను కనబరచకుండా ఎన్నో విషయాలలో బైబిల్ మిషన్ యొక్క మహాసభ ఘనముగా జరగడానికి సాధనము ఆయనే. మిషన్ పెద్దలైన మేము, మిషన్ పనివారైన వారు, మిషన్లో ఉన్న వారందరే ఆయనకి నిజంగా రుణస్థులమై ఉన్నాము. ఎందుకంటే మేమేమో హాయిగా ఉండడం కానీ అన్ని దినాలు ఆయన పడే శ్రమ, ఆహారం లేకుండా, నిద్ర లేకుండా అన్ని విషయాల్లో శ్రమపడి బైబిల్ మిషన్ యొక్క క్షేమము కొరకి, వృద్ధి కొరకి ఆయన అన్ని కార్యములు చేస్తున్నారు. ఆయనకు
రావలసిన రాబడి కొరకే వ్యాపారములు చాలా ఉంది. కానీ ఆయన నేను ఈ వ్యాపార సంబంధమైన కార్యము చేయను, నేనే దేవుని సంబంధమైన కార్యక్రమమే చేస్తానని సమస్తమును విడిచిపెట్టి ఆయన ఇదిగో బైబిల్ మిషన్ యొక్క పని చేస్తున్నారు. కనుక మరి ఎవరు ఆయనకు జీతం ఇస్తున్నారు? మేం పని చేయడం లేదు. ఆఫీసులో పని చేసిన అబ్బాయి, ప్రెస్లో పని చేసిన అబ్బాయి, ఇంకా ఎక్కడ పని చేసినా ఆయన పేరేమో మాది, పని కనుక బైబిల్ మిషన్కి ప్రయోజనకరమైనటువంటి అబ్బాయిని బైబిల్ మిషన్కి ఇచ్చారు. కనుక ఈవేళ బైబిల్ మిషన్ వారమైన మనమే ఈ సేవకుడుగా ఉండి మనందరికి పరిచర్య చేసే ఈ సేవకుని ఘనపరచి అభిషేకించడానికి పరలోకం ఒప్పుకుంది. కనుక మనం ఈ కార్యక్రమం చేస్తున్నాం. కనుక ఆయన విధేయత చాలా గొప్పది, ఆయన తగ్గింపు చాలా గొప్పది. ఆయన ఎవరికి హానికరమైన వారు కారు. ఆయన అందరినీ ప్రేమించేవారు. ఆయన లక్షణములే దివ్యమైన లక్షణములు. కనుక తగినవాడు ఈయన. బైబిల్ మిషన్ పెద్దలైన వారు, బైబిల్ మిషన్ సంఘమే ఎందుకు ఆమోదించిందండి? పరలోకం ఆమోదించడం సరే, మేము ఆమోదించడానికి సాధనమేమనగా ఆయన వీటన్నిటికీ తగినటువంటి ఆయన. కనుకని ఈ కార్యక్రమాన్ని మనము చేస్తున్నాం. కనుక ఈవేళ అభిషేకింపబడేటటువంటి ఆయన సేవకుడు అన్ని విషయములను వర్తిల్లుచు సేవను ఇంకా వృద్ధిలోనికి తెచ్చి మరి ఒకటి మీరు కాకాని సస్యాల యొక్క కార్యక్రమం మీరు చూస్తున్నారు కదా. ఇదిగో ఆయా స్థలాల్లో సస్యాలు ఏర్పాటు చేయబడినవి అవన్నీ ఆగిపోయినవి. కానీ 1949 సంవత్సరం నుండి ఏకగ్రీవముగా ఇక్కడ జరగడానికి సాధనం ఏంటంటే ఇంట్లోని వారే. రాజారావయ్య గారు చూచారు, ఆయన ఉన్నంత కాలం క్రమముగా ఉన్నది. తర్వాత ఇప్పుడు మన శివరాజు గారి యొక్క తండ్రి గారు చూచారు, ఆ తర్వాత అబ్బాయి చూస్తున్నారు. కనుక ఎవరిని ఏ రీతిని గౌరవించి సహకారం చేసి వృద్ధిలోనికి తీసుకుని రావలేనో చూస్తే పైకి ఏమీ లేని అబ్బాయి కనబడతాడు, కానీ బహుదివ్యమైన జ్ఞానం గలవాడు. కనుక ఈనాటి ధీరుడైనటువంటి శివరాజు గారిని ఇదిగో ఈవేళ ఈ కార్యక్రమం మనకి అభిషేక కార్యక్రమానికి ఆమోదించి జరిగించుతున్నాము. కనుక ప్రభు ఆ యవనస్తుని ఇంకా వృద్ధిలోనికి తెచ్చి ఇప్పుడు చేసే పనులు మాత్రమే కాక ఇంకా ఎక్కువైనటువంటి పనులు చేసి ప్రభు ఆయన వృద్ధిలోనికి తీసుకుని వచ్చును గాక. అయితే నేనే అన్ని విషయాలు ఆయన బాధ్యత ఉన్నస్తుంది. ఎందుకంటే పేరు నాది, పని ఆయన. ప్రశ్నించనే పని నాది. పనో పత్రికైనా ఏ కార్యం చేసినా, ఏ పని చక్కబెట్టినా, ఏది చేసినా పని ఆయనదు, పేరు మాది. కనుక అంతగా విధేయత కలిగి నేనెందుకు చేయాలి పని, అధికారులు వారు కదా అనేది లేదు. కానీ అధికారులైన వారిని అధికారులుగానే ఉంచి ఘనపరచాలనేటటువంటి సద్భావము కలిగినటువంటి రూపం ఆయనలో ఉన్నది. కనుక ఆయన తగిన వాడి ప్రభు ఆయన ఇంకను అనేకుల యొక్క క్షేమము కొరకు బైబిల్ మిషన్ యొక్క వృద్ధి కొరకి వృద్ధిలోనికి తెచ్చి వర్ధిల్ల చేయనుగాక. అబ్బాయి కాదు గాని ఇంట్లోని వారందరూ అంతే. తల్లి, చెల్లి, తమ్ముడు, అమ్మ, వచ్చిన కోడలు కూడా సమయం వచ్చింది కనుక నిజంగా వారు చేసే పరిచర్య మేము ఎదుగుతాము కనుక వారు చూపే ప్రేమ చాలా గొప్పది. కనుక వారందరికీ నేను కృతజ్ఞుడను. వారే కాదు, వారు గడుపులోంచి వచ్చిన పిల్లలు వారి యొక్క విధేయత, వారి యొక్క ప్రేమ, వారి యొక్క ప్రేమ పిలుపు విన్నప్పుడే ఆహా తగిన కుటుంబం ఇది, తగిన కుటుంబం ఇది.
వచ్చిన కోణంలైనా ఉన్నవారైనా ఇప్పుడు వచ్చిన వారైనా ఎవరైనా వారి యొక్క క్రైస్తవ కుటుంబమే మారులైన కుటుంబం ఇది అనే సంగతి మొదటి నుంచి నేను ఎరుగుదును. అయితే వారి మేనమాగాన్ని మీరు ఎరుగుదురు. క్రీస్తువాసయ్య గారిని ఆయన MA PhD BD అయినా సాధువైన గొర్రె పిల్ల, దివ్యమైన సాధుత్వం ఉన్నది కనుక ఆ సాధుత్వం యొక్క రూపమే ఈ దీన కుటుంబంలో ఉన్నది కనుక ఆ ఆశీర్వచన ఎప్పుడు ఈ కుటుంబం మీద ఉన్నది కనుక సాధువైన దీనత్వము కలిగిన కుటుంబమై ఉన్నది. అలాగూ వారి కార్యక్రమం చేస్తున్నారు కనుక ప్రభు వారిని అన్ని విషయములు ఆశీర్వదించును కాక. దయానిధివైన ప్రభువా, ఈ దినమే ఈ అభిషేక కార్యక్రమం కొరకు నీవు జరిగించుతున్న ఈ దీన కృప కొరకు వందనములు. నీ దాసును ఆశీర్వదించి అన్ని విషయములోనూ వృద్ధిలోనికి తెచ్చి మహిమను పొందుమని యేసు నామములో వేడుకొనుచున్నాము. మన కార్యక్రమంలోనికి వెళదాము. అయ్యా రండి. ఎవరండి? జాన్ గారు, ఎవరండి? పి భూషణం గారు, శాంతిరాజ్. గ్రంథము 8 చెప్పినదేమనగా, నా సేవకుడు ఇశ్రాయేలు, నీవు నా దాసుడవనియు నేను ఉపేక్షకుడు ఏర్పరచుకుంటున్ననియు నేను నీతో చెప్పుచున్నాను. నీకు తోడై ఉన్నాను, భయపడకము, నేను నీకు దేవుడై ఉన్నాను. దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును. నీకు సహాయం చేయవాడును నేనే. నీతి నా దక్షిణాస్తముతో నేను ఆదుకొందును. నీకు తోపడిన వారందరూ సిగ్గుపడి విస్మయమందుదురు. నీతో వాదించు వారు మాయమై నశించుకోవద్దు. నీతో కలహించు వారిని నీ వెతుకుదువు గాని వారిని కనుగొనలేకపోదు. నీకు యుద్ధము చేయవారు మాయమైపోదు, అభావలగుదురు. నీ దేవుని యెహోవాకు నేనే, భయపడకము. నేను నీకు సహాయము చేసిదని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొచ్చున్నాను. ప్రభువుని ఆశీర్వదించును గాక. ఆమేన్. జాన్ శివరాజు గారికి కుమారుడైన ప్రభు చెప్పినదేమనగా, రక్షకుడైన యేసు ప్రభు చెప్పినదేమనగా, మీరు సమాధానము కలుగును గాక. తండ్రి నన్ను పంపిన ప్రకారము నేను మిమ్మును పంపుచున్నాను, పరిశుద్ధాత్మను పంపుచున్నాను. పరిశుద్ధాత్మను పొందుడి. మీరు ఎవరి పాపములను క్షమించరు, అవి వారి పాపములు క్షమింపబడును. ఎవరి పాపములు మీరు నిలిచి ఉండనిద్దరు, అవి నిలిచి ఉండును. పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి బాప్తిస్మమిచ్చుచు నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుదును వాటినన్నిటినీ కైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను సదాకాలము మీతో కూడా ఉన్నాను. భూమి మీద మీరు వేటిని బంధించురు, అవి పరలోకమందును బంధించబడును. భూమి మీద మీరు వేటిని విప్పుదురో, అవి పరలోకమందును విప్పబడునని నిశ్చయముగా
మీతో చెప్పుచున్నాను. మరియు మీలో ఇద్దరు తాము వేడుకొనిన ఏ సంగతి పూర్తి అయినను భూమి మీద ఏకీభవించిన పక్షమున అది పరలోకమందు నా తండ్రి వలన వారికి దొరుకునని మీతో చెప్పుచున్నారు. ఏలైనగా ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడి ఉందరో అక్కడ నేను వారి మధ్య ఉందును. ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకును శత్రువు బలవంతుడి మీదను మీకు అధికారము అనుగ్రహించి ఉన్నాను. ఏదియు మీకు ఎంత మాత్రమో హాని చేయదు. అయినను దయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషింపగా మీ పేర్లు పరలోకమందు వ్రాయబడి ఉన్నవని సంతోషించుడి. నమ్మిన వారి వలన ఈ సూచన క్రియలు కనబడును. ఏమనగా నా నామమున దయ్యములను వెళ్ళగొట్టుదురు, కొత్త భాషలను మాట్లాడుదురు, పాములను ఎక్కి పట్టుకుందురు, మరణకరమైనది ఏది త్రాగినో అది వారికి హాని చేయదు. రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందుదురు. నేను తండ్రి ఎదురు వెళ్ళుచున్నాను గనుక నేను చేస్తున్న క్రియలు నా యందు విశ్వాసముంచువాడును చేయను. వాటికంటే మరి గొప్పవి అతడు చేయను అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నా నామను బట్టి మీరు నన్ను ఏమి అడిగినను నేను చేతునని కుమారుడైన ప్రభువు చెప్పాను. పరిశుద్ధాత్మ తండ్రి చెప్పి మాటలేమనగా, అపోస్తలుడైన పౌలు చెప్పినదేమనగా, ఎవడైనను అధ్యక్షతను ఆక్షించినలా అట్టి వాడు దొడ్డ పని అపేక్షిస్తున్నాడన్న మాట నమ్మకైనది. అధ్యక్షుడుకు వాడు నిందారహితుడును, ఏకపత్రి పురుషుడును, మితానుభవుడును, స్వస్థ బుద్ధి గలవాడును, మర్యాదస్తుడును, అతిథి ప్రియుడును, బోధింప తగిన వాడునయుండి మద్యపానీయు కొట్టువాడును గాక సాత్వికుడును, జగడమాడిన వాడును, ధనాపేక్ష లేని వాడును, సంపూర్ణ మాన్యత కలిగి తన పిల్లలను స్వాధీనపరచుకునొచ్చు తన ఇంటి వారిని బాగుగా ఏలువాడునై ఉండవలేను. ఎవడైనను తన ఇంటి వారిని ఏలనేలకపోయినడలా అతడు గర్వాంధుడై అపవాది కలిగిన శిక్షావిధికి లోపడక ఉండినట్లు సంఘమునకు వెలుపటి వారి చేత మంచి సాక్ష్యము పొందిన వాడై ఉండవలేదు. వాక్యమును ప్రకటించు సమయమందును అసమయమందును ప్రయాసపడుచు సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము. ఆమేన్. ప్రోగ్రామ్ లో కొంచెం మార్పు చేస్తున్నాము, దయచేసి చూసుకోనండి. అన్నిలో ఐటమ్ అయిన తర్వాత నేని వాడనై ఉండగోరెదను అనే కీర్తన పాడిన తర్వాత అభిషేకము చేయించు పని ఉన్నది. ఆ అభిషేకమునకు ముందు రెవరెండ్ సమూయేలయ్య గారు పెద్దవారు మన మధ్యలో ఉన్నారు. వారు చిన్న ప్రార్థన చేసిన తర్వాత మేము అభిషేకించడం జరుగుతుంది. దయచేసి అది గుర్తించండి. 14 పాస్టర్ల అభిషేకించడం అయిన తర్వాత రెవరెండ్ సోన్ రాజు గారు సిఎస్ఐ గుంటూరు వారు మన మధ్యలో ఉన్నారు. వారు చిన్న ప్రార్థన చేస్తారు. తర్వాత 16 రెవరెండ్ గా అభిషేకం చేస్తాము. అది ముగించిన తర్వాత రెవరెండ్ డాక్టర్ సాల్మన్ రాజు గారు గజవాడ వచ్చి ఉన్నారు. వారు చిన్న ప్రార్థన చేస్తారు. దయచేసి ఇవి గమనించండి. 18 7 స్త్రీల స్తుతి ప్రార్థన అని ఉన్నది.
మహాపరిశుద్ధుడు అయిన మా పరలోకపు తండ్రి, మీ ఘననామమునకై వందనములు స్తోత్రములు తెలుస్తున్నాము. మహాపరిశుద్ధుడా, సర్వాధికారి, సర్వోన్నతుడా, మీ కృపా మహదృష్టాన్ని బట్టి ఈవేళ మీరు జరుస్తున్న ఈ ఘనమైన కార్యక్రమం కొరకు స్తోత్రం చేస్తున్నాం. ప్రభా, ఇశ్రాయేలీయులు ఐగుప్తులో తండ్రి మహాశ్రమలో ఉన్నప్పుడు, బానిసలుగా ఉన్నప్పుడు వారి కొరకు ఆ వ్యక్తిని పుట్టించినావు. అందుకొరకే స్తోత్రమైన సమవచ్చిన వరకు ఐగుప్తు రాజ్యంలో రాజభవనంలో పెంచినావు. స్తోత్రం ప్రభా. సమయం ఆయన బయటకు తెచ్చి విభజించడానికి ఏర్పాటు చేసుకున్నావు. అందుకే స్తోత్రం చేస్తున్నాం ప్రభా. అలాగని మీ దాసుడు, మీ కుమారుడు శివరాజు ఇంతవరకు తండ్రి గారు భద్రపరుచుకున్నావు. ఇప్పుడు ఏర్పాటు చేసుకున్నావు, బయటకు తెచ్చినావు. అందుకొరకే స్తోత్రం ప్రభా. ఎస్తేరు అనే కన్యక తండ్రి సంవత్సరం ఒక చోటే ఉంది. సంవత్సరం కనుక రాణిగా వచ్చింది, కిరదారి వచ్చేసింది. తన కార్యం ఘనముగా చేసినది మీ మహిమ చూసిన ప్రభా. అలాగే తండ్రి గారు ఈ ఘనమైన కార్యం కొరకు ఈ ఉద్దేశం ఏర్పాటు చేసినాడు మా తండ్రి గారు. ఆని ఉద్దేశము నీ మహిమ ధరించే బాధ్యత మీ బిడ్డకు స్తోత్రం చేస్తున్నాం ప్రభా. మీ ఏర్పాటుతో కనపరుచుకుని మహిమ ఘనత కీర్తి మీరే పొందుము. ఈ కార్యం మీ దాసుల ద్వారా సఫలపరచుము. ఈ భారం భరించి వైపు కలిగించి వెనక పొందుమని అభిషేకించబడిన యేసుక్రీస్తు నామములో వేడుకొనుచున్నాము తండ్రి గారు. ఆమేన్. ఇప్పుడు అసలు కార్యక్రమంలోనికి వచ్చాము. అభిషేకం పొందేటటువంటి శివరాజు గారి ఈ కొన్ని ప్రశ్నలు అడగాలి కనుక మన సెక్రటరీ గారు ఆ కార్యక్రమం చేస్తారు. దేవుని పిలుపును అంగీకరించి ఆయన సేవ చేయుటకు అంగీకరించిన జాన్ సిల్వరాజ్ బిఎస్సి అను మిన్నులను బైబిల్ మిషన్ సంఘం ఎదుట ఈ ప్రశ్నలు అడుగుతున్నాం. వినండి. నీ బోధన మూలముగాను, నీ ప్రార్థనల మూలముగాను, నీ ప్రవర్తనల మూలముగాను, నీ వరములు వాడుకుంట మూలముగాను, నీ ఉద్యోగము నిలువబెట్టుకొనుచు క్రీస్తు ప్రభువునకు మహిమ తెచ్చుటకై నీ సమయమును, నీ శక్తిని, నీ సమస్తమును సద్వినియోగ పరుప ప్రయత్నించువా? సహాయం వలన అట్లే ప్రయత్నించడం. మనుషులు నీ శక్తులను చూచి పరలోకమందున్న నీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట నీ వెలుగును ప్రకాశింపనిత్తువా? ప్రభు సహాయం వలన అలాగనే ప్రకాశింపనిత్తును. దేవుని వాక్యమును సరిగా బోధించుచు, దీర్ఘాలోచన చేసి బాప్తిస్మములు ఇచ్చుచు, దైవ భయములో ప్రభు భోజనము పంచిపెట్టుచు, మత సంబంధమైన కార్యములన్నీ దేవుని ముఖము చూచి సక్రమముగా నడుపుదువా? ప్రభు సహాయం వలన అలాగనే నడిపించదను. బైబిల్ మిషన్ అనుభవ ప్రకారము దేవుడు బయలుపరిచినట్టి బైబిల్ వాక్యము, బైబిల్ యొక్క అనుబంధమైన సంగతులను నిర్భయముగా బోధించువా? ప్రభు సహాయం వలన అలాగనే బోధించను. ప్రస్తుతము బయలుపడిన పరిశుద్ధాత్మ బాప్తిస్మము యొక్క అవసరము, వరముల అవసరము, ప్రభు రాకడ యొక్క సామీప్యము అన్నట్టి సంగతులు బోధించువా? ప్రభు సహాయం వలన అలాగనే బోధించదను. దేవుని వాక్య ప్రకారముగాను, ఆత్మ నడిపింపు ప్రకారముగాను, పెద్దల సలహా ప్రకారముగాను నీ ఉద్యోగ ధర్మములను నిర్వహించువా? ప్రభు సహాయం వలన అలాగనే నిర్వహించదను.
చేయవలెను కనుక మన వైస్ ప్రెసిడెంట్ గారు ఆ కార్యక్రమం జరిగిస్తారు. ప్రజల మేలు కొరకును ఆయన రాజ్యాభివృద్ధి కొరకును పెళ్లి కుమార్తె సిద్ధపడవలసిన ప్రయత్నముల కొరకును పెళ్లి కుమార్తె సిద్ధపడవలసిన ప్రయత్నము కొరకును దేవదాసయ్య గారు క్రియేక దేవుని సెలవు ప్రకారం ఎం దేవదాసయ్య గారు క్రియేక దేవుని సెలవు ప్రకారము ఇదివరకే బైబిల్ మిషన్ అను పేరుతో ఒక మిషన్ స్థాపించినారు. ఈ మిషను వృద్ధి కొరకు వాక్య ప్రకారముగాను ఆత్మ నడిపింపు ప్రకారముగాను చేయుదనని నిశ్చయించుకొనుచున్నాను. ఈ నా హృదయ నిశ్చయత మీకు బయలుపరుచుచున్నాను.